రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఇండియా ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభించిన ముగింపు మాత్రం అద్భుతంగా ముగిసింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాని కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో కాపాడారు. ఇంకోవైపు సర్ఫరాజ్ ఖాన్ తన ఆరంగేట టెస్టులో 66 బంతుల్లోనే 62 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన మార్క్వుడ్ బౌలింగ్లో 10 పరుగులకే స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ గత మ్యాచ్లో సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చిన ఈ మ్యాచ్లో మళ్లీ నిరాశపరిచాడు. వచ్చిన మొదటి నుంచి క్రీజ్లో అసౌకర్యంగా కదిలిన గిల్ 9 బంతులు ఎదుర్కొన్న పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. యంగ్ బ్యాట్స్మెన్ రజత్ పాటిదార్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండకపోవడంతో టీమిండియా 33 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి 4వ వికెట్కు 204 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతో ఒకసారిగా మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అయింది. 131 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా ఇన్నింగ్స్ ఆడి ఇండియా 300 పరుగులు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇండియా క్రికెట్లోకి సర్ఫరాజ్ ఖాన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లయింది. ఆరంగేట్రంలోనే 48 బంతుల్లో 7 4లు 1 6తో అర్ధ సెంచరీ చేశాడు. సెంచరీ చేసే క్రమంలో రవీంద్ర జడేజా రాంగ్ కాల్తో సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగుల వద్ద అనవసరంగా రన్అట్ అయ్యాడు. మొత్తంగా మొదటి రోజు 326 పరుగులు చేసి ఇండియా పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజ్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.